నిమజ్జనం అనగానే అసలు ఒకలాంటి లైక్ ఒక అంటే అప్పటి వరకు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని మమ్మీ డాడీ పక్కన కూర్చొని పూజలు చేసి అన్ని ప్రసాదాలు పెట్టి అప్పటి వరకు చూసుకున్న పిల్లలు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు నిమజ్జనం తీసుకెళ్ళి ఇంకా నిమజ్జనం చెయ్యాలి అని అంటే ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎంత ముద్దుగా ఉంటుందంటే అదొక ఎమోషన్, జస్ట్ లైక్ ఇన్ యువర్ మూవీస్ ఒక ఎమోషన్ ని క్యారీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ 9 to 11 days వరకు. సో మీ చిన్నప్పుడు ఎలా సాగేది? చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఒకటి చెప్పారండి, సీతారామమ్మ గారని, ఆమె ఒకటి చెప్పారన్నమాట. వినాయకుడు చిన్ని వినాయకుడు ఇంట్లో ఉంటే ఇంటికి చుట్టంలా వచ్చారా, అసలు ఒక చుట్టంలా వచ్చాడు, ఇంటికి దేవుడే చుట్టంలాగా వచ్చాడు, మళ్ళీ తీసుకెళ్ళి ఆ నేచర్లో ప్రకృతిలో కలిపేయాలి అని చెప్తే ఆమె మళ్ళీ నాకు అసలు గణేషుని పుట్టుకంతా చెప్పామాట. తను ఆ నలుగు పిండితో వినాయకుడిని చేసింది అమ్మ. మళ్ళీ ఇక్కడ నుంచి అది ఈజీగా వినాయకుడు అక్కడి నుంచి మనకు వస్తాడు, ఆయనతో పాటు ఆయన మూషకం కూడా వస్తుంది. అది మళ్ళీ మన దగ్గర ఉంచుకొని మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ ఆయన దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర పంపించాలన్నమాట. అది గంగమ్మ ఒళ్ళో కలిస్తే గంగమ్మ నుంచి అక్కడికి వెళ్తాడు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వచ్చాడు, అది వస్తాడని చెప్పేది, అడిగేది అప్పుడు వచ్చాడేది మళ్ళీ త్వరగా రమ్మని చెప్పారన్నమాట. నాకు అది గుర్తుంది యాక్చువల్గా. అంటే అప్పుడు మీరు కూడా నేర్చేవాళ్ళ కాబట్టి అది ఒక నిమజ్జనం అంటే ఒక ఉత్సవం అండి యాక్చువల్గా. అది అందరూ వెళ్తూ ఉంటే ఆ కోలాహలంగా చిన్నప్పుడు చిన్న చిన్న చెరువుల్లోనో లేకపోతే ఎక్కడైనా కలిపేవాళ్ళం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఉండేదండి. అది అంటే ఏడవటం కన్నా కూడా ఎక్సైట్మెంట్గా ఉండేది, అది ఒక పండగలాగా అన్నమాట.